ఇప్పుడు చాలామంది ఫుడ్ ఇండస్ట్రీ గురించి ఎలాంటి ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలి? ఎటువంటి ఒక ఫుడ్‌కి సంబంధించిన ఒకటి ఐటెమ్ ఒకటే పెట్టాలా? లేదు దానికి ఆల్టర్‌నేట్ ఏమైనా ఇంకా పెట్టుకుంటూ ఎళ్తే మంచిదా? అది ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ పెట్టాలి? ఆ ఫుడ్ ఐటెమ్స్ దగ్గర కస్టమర్స్ ఎలాంటివి ఆహ్, కావాలని కోరుకుంటున్నారో దాని గురించి తెలుసుకుందామండి. దాని గురించి ఇప్పుడు మన అవినాష్ గారు మన ముందున్నారు. అవినాష్ గారు మనకు చెప్తారు. హాయ్ అండి అవినాష్ గారు. ఇది ఫుడ్ ఇండస్ట్రీ గురించి చాలామందికి చాలా అవగాహన తక్కువుంటది. ఆ ఫుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి ఫుడ్‌లు పెడితే బెస్టు? దాంతో పాటు ఇంకేమైనా అదర్‌వైస్ ఏదైనా పెడితే మంచిదంటారా? ఫుడ్ ఇండస్ట్రీ అనేది చాలా యూనిక్. అంటే అది ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ అండి. అంటే జనాలు పుడతా ఉంటారు. అవును. రోజుకొక టేస్ట్ కావాలని జనాలకి వాళ్ళ బాగా ఉన్నటువంటి అవగాహన అండి. యెస్. సో, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది అందరూ వస్తారండి. పెట్టినోళ్ళందరూ సక్సెస్ అవుతారని లేదు. అలా అని చెప్పని ఎక్కువ మంది లాస్ అవ్వడానికి అవకాశం ఉందండి. అవును. ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ అనేది మీరు తీసుకునేటటువంటి లొకేషను, దాంతో పాటుగా మీరు తీసుకునేటటువంటి ఆహ్, వర్కర్స్ ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళ బేస్ అయ్యి ఉంటుందండి. టేస్ట్ అనేది ఉంటే గనక ఇవాళ ఉన్నటువంటి కస్టమర్స్ ఎంత దూరం అయినా రావడానికి సిద్ధంగా ఉన్నారండి. సో, టేస్ట్ అండ్ క్వాలిటీ ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని బేస్ చేసుకుంటే మీరు ప్రైస్‌లు ఎక్కువైనా గానీ తినేటటువంటి టేస్ట్ గాని, క్వాలిటీ గాని మీరు మెయింటైన్ చేయగలిగితే, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మీరు సర్వ్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటదండి. అలా గాకుండా మీరు తెచ్చే మెటీరియల్ గానియండి, రా మెటీరియల్ గానియండి, లేదంటే ఎంప్లాయీస్‌ని గూడా నీట్‌నెస్ లేకుండా, క్లీన్‌నెస్ లేకుండా ఉంటే గనక మీరు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్‌తో పాటు ఎటువంటి ఐటెమ్స్ పెడితే ఎక్కువ సేల్ అవ్వడానికి అవకాశం ఉంటది? ఫస్ట్ మీకు అంటే మీకు మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే అక్కడ పలానా ఫుడ్ అనేది బాగా ఫేమస్. అంటే మనం ఉన్నదా వెజ్ కానియండి, నాన్ వెజ్‌లో కానియండి, ఫుడ్ అనేది మీరు దాంట్లో ఒక డిఫరెంట్ టేస్ట్ గనక మీరు కస్టమర్‌కి ఇష్టమైనటువంటి టేస్ట్ గనక తీసుకురాగలిగితే ఆ ప్రొడక్ట్‌లో మీరు ఎక్కువగా ఫుడ్డుని మీరు ఎక్కువగా సేల్ చేయగలుగుతారు. అవును. దానికి మెయిన్ ఏంటంటే మీ యొక్క తెచ్చేటటువంటి రా మెటీరియల్ సప్లై చేసేది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అవుతుంది. దాంతో పాటుగా ఆహ్, మీ మాస్టర్ ఎవరైతే వంట చేసే మాస్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆహ్, జాగ్రత్త చేస్తేనే గాని మీకు ఆ ఫుడ్డు అదే టేస్టు మీరు ఇవాళ మెయింటైన్ చేసినటువంటి టేస్ట్‌ని రేపు కూడా అదే టేస్ట్ రావాలండి. ఇవాళ ఒక రకం టేస్ట్ వచ్చి రేపు ఇంకో రకం టేస్ట్ వచ్చిందనుకోండి, నిన్నొచ్చిన కస్టమర్ ఇవాళ అసలు రాదు. 100% రాదు. సో, అందుకని చెప్పని ఆహ్, ఫుడ్ ఇండస్ట్రీలో కంపల్సరీ టేస్టింగ్ గానియండి, వీటన్నిటికి చాలా జాగ్రత్తగా కాన్షియస్‌గా ఉంటేనే మీకు ఆహ్, మీరు ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడానికి స్కోప్ ఉంటదండి. ఇప్పుడు ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీ ఉందో దాని చుట్టుపక్కన పరిసరాలు గూడా క్లీనింగ్ ఉంటేనే మనకి ఆహ్, కస్టమర్స్ రావడానికి కూడా ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు ఏదైతే తీసుకుంటారో హోటల్ గానియండి, రెస్టారెంట్ గానియండి ఏవైనా తీసుకోండి. వాటిలో ఫస్ట్ క్లీన్‌నెస్ అనేది ఉండాలి. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చూస్తున్న యాంబియన్స్ గూడా. సో, మీరు పెట్టే ఇంటీరియర్ డెకరేషన్ గానియండి, ఇంటీరియర్ డిజైనింగ్ కానియండి, అవి కూడా వన్ ఆఫ్ ది రావటానికి కస్టమర్‌ని అట్రాక్ట్ చేయడానికి అదొక వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. అదే మెయిన్ రీజన్ అయితే కాదండి. దాంతో పాటు మీరు ఫుడ్డు క్వాలిటీ ఎంత ఇస్తున్నారు, క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు, ప్రైసింగ్ ఈ మూడిటిని బేస్ చేసుకొని మీరు ఆ ఇండస్ట్రీలో ఎంత మటుకు సర్వైవ్ అవుతారనేది ఇంపార్టెంట్ అండి. నేను చాలా చూసానండి. కొన్ని రెస్టారెంట్‌లలో ఆటిలలో జైల్ రెస్టారెంట్ అని, ట్రైన్ రెస్టారెంట్ అని సంథింగ్ రకరకాల రెస్టారెంట్ పేర్లు అట్లా వస్తున్నాయి. అంటే ఇప్పుడు దానివల్లే చాలామంది ఎళ్తున్నారంటావా? లేదా ఫుడ్ టేస్ట్ ఉందని ఎళ్తున్నారంటావా? వెళ్ళటానికి మీరు పెట్టుకునే టైటిల్స్ కానియండి, ఏవైతే ఉన్నాయో అదొక వన్ ఆఫ్ ది రీజన్ కానియండి. మెయిన్ అయితే గనక నాకున్నటువంటి అవగాహనలో అది టేస్ట్ మాత్రమే ఇంపార్టెంట్ అనేది నా కాన్సెప్ట్ అండి. క్వాలిటీ అండ్ టేస్ట్ ఈ రెండిటితోనే వాళ్ళకి అక్కడ కస్టమర్ బేస్ అనేది పెరుగుతుందని నా అభిప్రాయం. యాంబియన్స్‌ను మీరన్నట్టుగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు. అవి కొంతవరకే అట్రాక్ట్ చేయటానికి లేదంటే కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏదైతే ఫుడ్డు, క్వాలిటీ, టేస్ట్ ఈ రెండిటిని బేసుకొని మీరు ఎక్కువ కాలం అనేది సర్వైవ్ అవ్వటానికి ఉంటుందండి. ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్ మార్కెట్‌లో గాని చూస్తే గనక మీరు బిజినెస్‌లో హోటల్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఆహ్, బీహార్‌కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ హోటల్ ఇండస్ట్రీ మీద నడుస్తున్నారండి.
ఇక్కడ ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలు హోటల్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారండి. పని చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ నేను చెప్పేది వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. సో, వాళ్ళు గనక హోటల్ ఇండస్ట్రీలో కోవిడ్ టైంలో నేను చూసాను. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ గాని, కజిన్స్‌లో కొంతమంది హోటల్స్ చూస్తే బీహార్ వాళ్ళు వెళ్ళిపోంగానే హోటల్ మొత్తం షట్ డౌన్ అయింది. ఈవెన్ కోవిడ్ టైంలో. వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కోవిడ్ లాక్‌డౌన్ రావటం జరిగింది కదా! ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఉన్న రన్ చేయలేక క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితికొచ్చిందండి. నాకున్నటువంటి అవగాహనలో ఇవాళ హోటల్ ఇండస్ట్రీలో 60-70% మీకు బీహార్ నుంచి వచ్చినటువంటి జనాలు వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అకామిడేషను, ప్లస్ ఫుడ్డు, ప్లస్ సాలరీస్ ఇస్తుంటే వాళ్ళు ఇక్కడ పని చేయటానికి చేస్తున్నారనేది నా అభిప్రాయం అండి. చెప్పారు కదండీ. ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ క్వాంటిటీ, క్వాలిటీ ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటది. దాన్ని బట్టే కస్టమర్స్ గూడా రెస్టారెంట్‌కెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి.